హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి అండ్ ఇప్పుడు ఏమిరా అంటే ఈ వీడియో కొంచెం పెద్దగా ఉండొచ్చు 1.5xలో పెట్టుకుని చూడండి నువ్వు మాట్లాడితే ఫాస్టింగ్ మేము 1.5xలో పెట్టినామంటే సొంతంగా ఏం వినిపిదు అనేసి అనుకుంటానండి ఇక నార్మల్గా చూడండి కానీ ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేస్తా చాలా పాయింట్స్ ఉన్నాయి కవర్ చేసేదానికి ఈరోజు మాత్రం రివ్యూలో ఈరోజు ఎపిసోడ్ అద్దరిపోయింది ఓయమ్మ మధ్యలో బిగ్ బాస్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అనేసి వేస్తా అని చెప్పినాడు నిజంగానే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టాలనిపించింది నాకు హౌస్లో ఎందుకంటే ఎవడు యాక్టింగ్ వాడు చేస్తున్నాడు స్వామి నిన్నటి నుంచి ఓరే నాయన ఏమి యాక్టింగ్ నిన్న సంజనాని బయటికి పంపించాలి అనేసి అడిగినప్పుడే అందరికీ తెలుసు హౌస్ మేట్స్ అందరు కలిసి బయటికి పంపిస్తే ఇదే హిందీ బిగ్ బాస్ కాదు బయటికి పంపిస్తే పర్మనెంట్గా బయటికి పంపించేదానికి ఖచ్చితంగా సంజన లాంటి ఒక కంటెస్టెంట్ తను అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండే క్యాండిడేట్ అంత ఫేమ్ ఉండే క్యాండిడేట్ని అంత ఈజీగా బయటికి పంపిస్తారనే సీన్ లేదనేసి అందరికీ తెలుసు నిన్న పంపించేటప్పుడే అందరికీ తెలుసు ఎక్కడో 1% 2% ఛాన్స్ మేబీ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందేమో అనే పాయింట్లో ఉంటారేమో కానీ ఖచ్చితంగా 100% వాళ్ళ చేతిలో కంటెస్టెంట్స్ చేతిలో ఎలిమినేషన్ లేదని చెప్పేసి వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఎందుకంటే కొన్ని ఏళ్ళగా బిగ్ బాస్ సీజన్లు చూస్తున్నారు 8 సీజన్లు చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవడి గేమ్ వాడు ఆడాడు అక్కడ ఏమిరా అంటే నిన్న సంజన బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఐ మిస్ సంజన గారు ఐ మిస్ అనేసి అంటుంటే నాకు అమ్మ ఏం యాక్టింగ్ రా అనేసి అనిపిస్తూ ఉంది అందరు కలిసి రీజన్స్ చెప్పినారు భరణి అంటే ఈ రెడ్ వచ్చిన వాళ్ళందరూ భరణి కళ్యాణ్ ఆ పిల్లడి పేరేమి రాము వీళ్ళందరూ కలిసి హరీష్ వీళ్ళందరూ రీజన్స్ చెప్పినారు వాళ్ళు చెప్పిన రీజన్స్ అంతా ప్రాపర్ ఓకే ఆ రీజన్స్ అంతా ఒప్పుకుంటాంబా అంతా అయిపోయింది ఈరోజు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సీక్రెట్ రూమ్లో ఉంటుందని తెలుసు ఎందుకంటే ఆ తర్వాత కాన్వర్సేషన్ కూడా జరిగింది ఇమ్మాన్యుయల్కి కూడా తెలుసు ఖచ్చితంగా ఇది సీక్రెట్ రూమే అయి ఉంటుంది అని చెప్పేసి ఎక్కడో ఒక 1% 2% మేబీ అయి ఉండకపోవచ్చేమో అనేసి ఉంటుంది కానీ 1% 2%కి ఎంత ఏడుపు అంతా రాదు ఎవడు యాక్టింగ్ వాడు చేసినాడు అబ్బా నిన్న మాత్రం చెప్తా ఉన్నా నేను ఎపిసోడ్ రివ్యూ ఇవ్వలేదు ఎందుకంటే ఈరోజు ఎలిమినేషన్ అప్డేట్ బాగా పోతా ఉంది తెలుసు కదా మనము ఫస్ట్ ఇన్ ద మార్కెట్ టు గివ్ ఎలిమినేషన్ అప్డేట్ సో ఐ గేవ్ ఇట్ సో అట్లా ఎవడికి వాడు యాక్టింగ్ చేస్తున్నాడు దొంగలు ఉన్నారంటే నిజంగా దొంగతనం చేసి వాళ్ళు దొంగలే కాదు వీళ్ళందరూ దొంగలే ఎవరికి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు కదా అది కూడా దొంగలే సరే ఈరోజు సంజన స్టేజ్ మీదకి వచ్చిందబ్బా సంజన కూడా నిన్ననే చెప్పింది సీక్రెట్ రూమ్లో ఉండేటప్పుడు అరే పిచ్చోడా ఏడవద్దురా నేను రేపు వస్తాననేసి చెప్పింది సో సంజన కూడా తెలిసి తను పంపించరని చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చింది చాలా డ్రామా అబ్బా ఏం డ్రామా ఏం యాక్టింగ్ గోవర్ధన మొత్తం సంజన ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పు అనేసి అంటే అందరికీ సూపర్ అప్డేట్స్ ఇచ్చింది కానీ సంజన దగ్గర కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి బాబు సంజన ట్రూ పర్ఫెక్ట్ గేమర్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ అనేసి అనిపించింది ఎందుకంటే తనకి ఎప్పుడు ఎట్లా ఏం ఆడాలి ఏం స్ట్రాటజీ వాడాలి ఎవరితో ఏం మాట యూజ్ చేయాలి ప్రతి ఒక్కటి తెలుసు ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్లోకి తీసుకొని పోతా ఉన్నది ఈ దొంగతనాలు ఒకటి పక్కన పెట్టేస్తే దొంగతనాలు మాత్రం చిరాకు తెప్పిస్తాను కానీ తను గేమ్ ఆడకుండా ఎట్లా సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పేసి స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటూ కూర్చునింది ఏం కంటెంట్ ఇవ్వచ్చు ఈరోజు ఏం చేయొచ్చు ఎట్లా ఎంటర్టైన్ చేయొచ్చు ఆడియన్స్ని సో ఆడియన్స్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తే ఆడియన్స్ ఎట్లా మనకి ఓటేస్తారనే పాయింట్ పట్టేసుకునిందబ్బా ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అయ్యమని తెలియదు కానీ పర్ఫెక్ట్ ప్లేయర్ మేబీ ఫిజికల్ ప్లేయర్ కాకపోవచ్చు బట్ మెంటల్గా సూపర్గా ఆడుతూ ఉంది నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది బా ఏం తెలియరా స్వామి అని చెప్పేసి వచ్చి ప్రతి ఒక్కరికి ఏం చెప్పింది ఆ పాయింట్లో ఏముందనేసి చెప్తా సుమన్ శెట్టికి ఏం చెప్పిందంటే సుమన్ శెట్టి స్టాండ్ తీసుకోడు ఎందుకంటే ఆయన మొన్న బజర్ టాస్క్ అప్పుడు కూడా అంట సంజనాకి చెప్పాడంట దట్ నేను మీకోసం సాక్రిఫైస్ చేస్తా మీరు వెళ్ళండి అనేసి చెప్పాడంట కానీ సంజన ఏంటంట ఆయన నిజంగానే వదులుకుంటాడా లేదో చూసేదానికి వెయిట్ చేస్తూ ఉన్నదంట అంటే షీఈస్ జస్ట్ టెస్టింగ్ తన గేమ్ తను ఆడకుండా టెస్ట్ చేస్తూ ఉంది సుమన్ శెట్టి ఇస్తాడా లేదా అని చెప్పేసి తర్వాత ఏం చెప్పింది అంటే నువ్వు గేమ్ ఆడకుండా టెస్ట్ చేస్తున్నావా అంటే లేదు సార్ నేను చాలా సెల్ఫ్లెస్గా ఉందాం అనుకున్నాను ఎందుకంటే సుమన్ శెట్టి వాళ్ళ ఆవిడకి ఫ్రాక్చర్ అయింది సో ఆవిడ చేయేలా ఉంది అనేసి కనుక్కుందాం అనుకునింది అందుకనేసి నేను వెయిట్ చేస్తా ఉన్నాను అనేసి అనింది అంటే తను కూడా స్టాండ్ మీద లేనట్టే కదా ఫస్ట్ టైం స్టాండ్ అని చెప్పింది నేను టెస్ట్ చేస్తున్నానని చెప్పింది ఆయన నీ గేమ్ ఆడకుండా టెస్ట్ చేస్తానవా అనేసి అడిగితే వెంటనే ప్లేట్ మార్చేసి లేదు సార్ నేను వాళ్ళ ఆవిడ కోసం సెల్ఫ్లెస్గా ఉన్నాను అనేసి చెప్పింది సో అక్కడే అర్థమైపోతుంది ఏ మాటకి ఏ ఆన్సర్ ఇస్తే ఎవరు ఎట్లా కన్విన్స్ అవుతారు ఎవరు ఎట్లా కన్విన్స్ చేయాలని చెప్పేసి సూపర్గా గేమ్ ఆడుతుంది అనేసి అనిపించింది అండ్ తను ఆల్రెడీ చెప్పింది నేను చాలా నాటీ కిడ్స్ నేను చాలా అల్లరి చేసేదాన్ని చిన్నప్పటి నుంచి అనేసి అల్లరి చేసేంత వరకు ఏదైనా ముద్దుగా ఉంటుంది అది చిల్లర అయిందనుకో చిరాకు అనిపిస్తుంది ఏం డైలాగు ఓ మై గాడ్ దాని తర్వాత ఏమని చెప్పింది
తనుజ కాఫీ ఎందుకు దాచిపెట్టేసిందంటే తనుజ నాతో పెట్టుకునింది, అందుకనేసి నేను తనుజకి టిట్ ఫర్ టాట్ ఇద్దామని చెప్పేసి ఇంకా నా జోలికి వస్తే ఎట్లుంటుందని చూపించేదానికి నేను కాఫీ దాచిపెట్టాను అనేసి అనింది. ఫస్ట్ ఏమో ఈ మాట చెప్పింది. తర్వాత ఏం చెప్పింది, సార్ నేను చూపించిన 10% సార్ నేను ఎట్లో ఒకట్లా ఎంటర్టైన్ చేయాలి, నాటీగా ఉండాలని చెప్పేసి చేస్తాను, నేను చిన్నప్పటి నుంచి ఇట్లే చేస్తాను అనింది. సో అక్కడ కూడా తన మీద తనకు స్టాండ్ లేదు. సో తన మీద తనకు స్టాండ్ లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతుంది. బట్ సుమన్ శెట్టికి మాత్రం స్టాండ్ లేదని చెప్పింది. నిజంగానే ఆయనకు స్టాండ్ లేదు, అది వేరే విషయం అనుకో. ఆయన అంతా మాట్లాడుతుంటే కూడా సొంతంగా నిలబడుకుని ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు. 10% అంటే ఆమె మనకు చూపించింది, 10%కే ఇంత వాచిపోయింది మనకి. ఇంకా 90% చూపించుంటే చచ్చిపోతామేమో అందరం టీవీ పగలగొట్టుకునేసి. దాని తర్వాత శ్రీజ ఇంప్రూవ్ అయింది. 1000% నుంచి 300% కనేసి వచ్చింది. నాకు ఎందుకో శ్రీజ ఇంకొంచెం కొన్ని రోజులు పోయిందంటే ఒక పాజిటివ్ పర్సన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వాయిస్ మనకు అలవాటు అయిపోతుంది. తను నిజంగా ఇలా చేసే బిహేవియర్ అంతా మనకు అలవాటు అయిపోతుంది. బికాస్ ఒక మనిషి అలవాటు అవ్వాలంటే, ఒక పిల్ల అలవాటు అవ్వాలంటే కూడా 3 వారాలు పడుతుందంట. పక్కనే ఉంది పిల్లి, కనిపిస్తుందా? తను తోక ఎండం చూడండి, కనిపించలేదా? సారీ, ఇది ఇంకో పిల్లి, ఇదో దీని తోక. 2 పిల్లి తోకలు సుత్తి ఎక్కడ? ఇక్కడే. సో నాకు తెలిసి శ్రీజ విల్ టర్న్ అవుట్ టు బీ అ పాజిటివ్ పర్సన్ తొందరలో అని చెప్పేసి అనిపిస్తుంది. తర్వాత తనుజ సిచ్యువేషన్ వస్తే స్కూల్ ప్రిన్సిపల్ లాగా అడుస్తుంది సార్, మీనింగ్ ఉండదు, ఆవేశంలో ఏం చేస్తుందో అర్థం కాదు. ఓకే, అది నిజమే, మార్చుకుంటే బాగుంటుంది, మార్చుకుంటుందేమో, ఎందుకంటే వీడియో కూడా వేసి చూపించినారు. ఇంకొకటి ఏంటంటే అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా తనుజని ఘోరంగా లేపేదాన్ని ట్రై చేస్తున్నారు అనేసి అనిపించింది. అది ఏ పాయింట్లో అనిపించింది అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తా. తనుజ పాయింట్ వచ్చేసినప్పుడు, ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. భరణి, ఐ మిస్ యూ సంజన గారు అంట. అమ్మని అమ్మ భరణి, ఓయమ్మ ఈయన మేబీ ఈయన మంచోడే. హౌస్లో అందరూ మంచోళ్ళే, సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేస్తారు. దట్ ఈస్ సో ట్రూ. అందరూ మంచోళ్ళే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళలో మంచితనమో చెడతనమో, ఏదో కుర్రతనమో పెంకితనమో పిరికితనమో ఏదో ఒకటి ఆ సిచ్యువేషన్ని బట్టి బయటపడుతుంది. భరణి గారేంటి, ఆయన ఉండే మంచితనం కంటే ఓవర్ మంచి అయిపోవాలి అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఆయన స్ట్రాటజీ క్లియర్గా అర్థమైపోతుంది. హీఈస్ యాక్టింగ్ అని చెప్పేసి అర్థమైపోతుంది. ఎందుకురా అంటే ఫస్ట్ నిన్నేమో ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి, మీరు ఎవరు దానికి సపోర్ట్ చేయాలి, కనీసం చెప్పట్లన్నా కొట్టండి రా అనేసి గుచ్చి చూపిస్తున్నాడు అనమాట. ఎక్కడికక్కడ మీరు నాకు సపోర్ట్ చేయలేదు, ఇట్లనే చేయండి, మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు కదరా, మీరు చేస్తారనుకున్నాను. సో ఆయన అందరితో మంచిగా ఉండి అందరి దగ్గర నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ టైంకి ఆయనకి సపోర్ట్ రాకపోయే లోపల అయ్యో నేను ఇంతవరకు అందరితో మంచి ఉండేది వేస్ట్ అయిపోయిందే అనే ఒక పాయింట్లో అందరు సపోర్ట్ చేయండి అనే పాయింట్లో అందరినీ సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఐ మీన్ అక్కడ ఎట్లా సపోర్ట్ చేయాలా, క్లాప్స్ అయినా కొట్టండి అనేసి అన్నాడు. ఇంకోటి ఏమి, స్టేజ్ మీద ఆ అమ్మ గురువు ఆ చైన్ కోసం, ఈ చైన్ లేకపోతే నేను బిగ్ బాస్ హౌస్కి కూడా రాను, నేను వెళ్ళిపోతాను, బిగ్ బాస్ హౌసే వద్దు నాకు చైన్ అలో చేయకపోతే అనే పాయింట్ చెప్పినాడు. తర్వాత ఏమి, నేను సిచ్యువేషన్ తగ్గట్టు దాన్ని చైన్ బయటికి తీస్తాననేసి చెప్పినాడు. నిన్న సుమన్ శెట్టి కోసము సంజన కోసము నేను మీకోసం చైన్ ఓపెన్ చేస్తాను, లాస్ట్ 10% కోసం చైన్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి చైన్ ఓపెన్ చేస్తున్నాడు. దాని తర్వాత ఈరోజు ఏమి, సంజన హౌస్లోకి రావాలంటే నువ్వు చైన్ దానం చేయాలి, అదే సాక్రిఫైస్ చేయాలి అనేసి అంటే వెంటనే ఎత్తుకొని చైన్ బయట పెట్టేస్తున్నాడు స్టోర్ రూమ్లో. అంటే ఆయన నిజంగానే ఇట్లాంటి ఒక సెంటిమెంట్ తీసుకెళ్ళి మనము ఓ మై గాడ్ భరణి ఇంత సెంటిమెంటల్ బట్ ఇంత పెద్ద చేసినాడా అని చెప్పేసి మనం అనుకోవాలా అనే పాయింట్లో అంతా ఎత్తుకొని పోయి స్టోర్ రూమ్లో పెట్టేసి దాన్ని కొట్టి ఏడ్చేటట్టు యాక్ట్ చేసినాడు. కళ్ళలోంచి ఒక వాటర్ డ్రాప్ కూడా రాలేదు. సో నాకు ఇదంతా నిజంగానే ఒక యాక్టింగ్ లాగా అనిపించింది. ఒక స్కిట్ ఆల్రెడీ మైండ్లో ఒక స్కిట్ అనుకొని అది టైంకి తగ్గట్టు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనేసి అనుకున్నాడు. కరెక్ట్గా దాని టైం తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేసినాడు అనేసి అనిపించింది. ఆ చైన్ మేబీ ఆ చైన్ నిజంగానే సెంటిమెంటల్ ఏమో, కానీ దాంట్లో అంత సెంటిమెంట్గా ఫీల్ అయ్యే అంత మ్యాటర్ ఏం లేదే అని చెప్పేసి నేను కూడా అసలు నా ఫేస్ ఎట్లా మాడిపోయింది తెలుసా, ఆ చైన్ ఓపెన్ చేసి చూపించే లోపల ఏంట్రీ ఇది దీనికోసమారా ఇన్ని రోజులు అనేసి అనిపించింది. సో ఇట్స్ ఆల్ డ్రామా అనిపించింది. అండ్ ఆయన చేసే ప్రతి ఇది డ్రామా అనిపించింది. నిన్న కూడా సడన్గా ఇమ్ము టాపిక్ వచ్చింది, ఏది ఈ దివ్య బట్టలంతా ఎత్తిపెట్టేసినప్పుడు ఇమాన్యుయల్ కూడా చూశాడు అని చెప్పేసి ప్రియా అంటే ఇమ్ము అలాంటి వాటిలో దూరడనుకున్నానే అని చెప్పేసి టక్కన వేసినాడు కెమెరాకి. అంటే ఏంటి ఇమ్ము కూడా ఇట్లాంటి దాంట్లో దూరం అని చెప్పేసి సడన్గా టైం చూసి ఇమాన్యుయల్ని ఇట్లా చేసినట్టు నాకు అనిపించింది. సో హీస్ జస్ట్ ప్లేయింగ్ హిస్ గేమ్ విచ్ ఇస్ అ కన్నింగ్ స్ట్రాటజీ. కొంచెం కన్నింగ్ ఏమో అని చెప్పేసి నాకైతే పర్సనల్గా అనిపించింది. ఎక్కడో ఆయన మంచోడు బట్ అతి మంచోడు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఐ డోంట్ సీ హీస్ గేమ్ అట్ ఆల్. నిన్న దివ్య నిఖిత పెట్టిన 12 బాగున్నాయి, కానీ నెంబర్ 1లో బర్నీ గారిని ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాలేదు. బికాస్ ఆయన ఆడింది ఒకే ఒక టాస్క్ వేర్ ఇమ్యూన్ గట్టిగా పట్టుకున్నాడు, పెయింట్ టాస్క్లో కూడా కొంచెం బాగానే అన్నాడు అనేసి అనుకోవచ్చు. అది తప్ప నాకు ఇంకే టాస్క్ కనిపించట్లేదు, ఏ గేమ్ ప్లే కనిపించట్లేదు, నామినేషన్స్ రీజన్ కూడా ప్రాపర్గా అనిపించలేదు ఆయనదైతే. సో అక్కడ నాకు ఫ్యూజులు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ప్రియా నీ గొంతు పెద్దది, కళ్యాణ్ హీజ్ ఇంప్రూవింగ్, రితు అబ్బాయి నుంచి అమ్మాయి అవ్వాలి,
రాము నిన్ను అస్సలు నమ్మలేమిరా, నువ్వు ఏం చేస్తావురా అదిరా ఇదిరా అని చెప్పేసి చాలా చెప్పి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏం చెప్పాడంటే, కొంతమంది నేను పెద్దగా ట్రీట్ చేస్తాను, కొంతమంది చీప్గా ట్రీట్ చేస్తాను అంట, నేను కొంతమంది చిన్నగా ట్రీట్ చేస్తానంటే నేను ఎప్పుడురా చిన్నగా ట్రీట్ చేశాను అనేసరింది. బట్ యాక్చువల్లీ రాముని చిన్నగానా పెద్దగానా అనేసి కాదు, కానీ రాముని అసలు ఎవరు ఏం ట్రీట్ చేయరు. రాము ఇంకా ఆటలు అట్టుపనిలాగా చూస్తారు అందరు హౌస్లో. నాకు తెలిసి బయట మనం కూడా అట్టే చూస్తాం అనుకుంటాం. ఎందుకు, వాళ్ళు దొంగలు అనుకో, హౌస్లో దొంగలు ఉన్నారనుకో, మన ఆడియన్స్ ఈసారి ఎట్లా అయిపోయినారంటే యమ దొంగలు అయిపోయినారు. వాళ్ళ దొంగలు, మనమంతా యమ దొంగల్లాగా బిహేవ్ చేస్తున్నాము. అందుకే కాకపోతే అంటే మన గేమ్ ప్లేలు అర్థమవుతున్నాయి. ఆడియన్స్ అందరూ ఇప్పుడు 8 సీజన్లు బిగ్ బాస్ చూసి ఆడియన్స్ కూడా కొంచెం బ్రెయినీ అయిపోయినారు. ఆడియన్స్ కూడా ఏ పాయింట్ ఎందుకు ఎవరు చేస్తారని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అంత ఆలోచన ఉండదు, వాళ్ళు అంత డీప్గా ఆలోచించరు ఏ పాయింట్ని. సో వాళ్ళకేంటి, ఇప్పుడు భరణి యాక్ట్ చేస్తున్నాడు అనుకో, వాళ్ళకంతా సీరియల్ అలవాటు కదా. సో సీరియల్ యాక్టింగ్ అదే నిజం అనుకునేసి ఓటేసేస్తూ ఉంటారు రూరల్ ఏరియాస్ వాళ్ళంతా. వాళ్ళకంతా ఏది లాజిక్ ఏది మ్యాజిక్ అనేసి అర్థం కాదు. మన అందరికీ లాజికల్ కంటే మ్యాజికే కావాలి. అందుకే మన రాష్ట్రంలో సైంటిస్ట్ కన్నా బాబాల్ ఫేమస్. మా వడ్డేలాగా ఇప్పుడే. ఓకే, సో అట్లా వాళ్ళే వేస్తారనమాట. నా గొంతు పోయింది తెలుసా అరిచి ఇంకా సెట్టే కాలేదు, నీళ్ళు కూడా లేవు ఇక్కడ. ఓకే, సో అట్లా రాము వచ్చి ఆటలు అట్టుపండు. కానీ జనాలు అందరూ అయ్యో పాపం అందరు రాముని ఎంత టార్గెట్ చేస్తున్నారు, ఒక చిన్న అబద్ధం అన్నాడు దానికి ఎంత టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి జనాలకి అబద్ధమా నిజమా అనేసి అనిపిదు. రాము పప్పీ ఫేస్ కనిపిస్తుంది, అయ్యో పాపం అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉంటారు. మనమంతా కొంచెం ఈ యూట్యూబ్ వీడియోలు చూసే వాళ్ళంతా కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం బ్రెయినీ, కొంచెం సెన్స్ ఉండే వాళ్ళే ఉంటారు. విచక్షణ ఏమి అనేసి తెలిసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మన ఓటింగ్స్ అంతా డిఫర్ అవుతాయి. కానీ మన వాళ్ళలో కూడా మనం ఎంత ఓవర్ బ్రెయినీ అయిపోయినామంటే, ఫ్లోరా హౌస్లో ఉంది వేస్ట్, రాము హౌస్లో ఉన్నాడు వేస్ట్. ఇద్దరు అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ హౌస్లో. బట్ ఆ ఇద్దరు అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటే కూడా మనము ప్రియాకు నోరు ఎక్కువ కాబట్టి ప్రియాని ఓట్ వేయకుండా బయటికి పంపించేస్తాము. కళ్యాణ్ అది కాబట్టి బయటికి పంపించేస్తాం. రితు అది కాబట్టి బయటికి పంపించేస్తాం. సో కంటెంట్ ఇచ్చే వాళ్ళందరినీ బయటికి పంపించేసి లోపల హౌస్లో అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అని తర్వాత ఏం చేస్తారు మీరు? సంబంధాలు చూసి ఏం చేస్తారు? దాని బదులు సీరియల్ చూసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ టైం ఎవరికైనా ఓటేసేటప్పుడు వీళ్ళు కంటెంట్ ఇస్తారా లేదా అనే పాయింట్లో ఆలోచించి ఓటేయండి. అదే చెప్పాలనుకుంది. బికాజ్ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అన్డిజర్వింగ్ హౌస్లో ఉండిపోయినారు అనుకో, మళ్ళీ మా సీజన్ లాగా అయిపోతుంది ఈ సీజన్ కూడా. దానికి మీ సీజన్ ఎగ్జాంపుల్ ఎందుకు తీస్తున్నాం అంటే, ఎందుకంటే నేను నా కళ్ళతో చూసాను, నా 2 కళ్ళతో చూసాను మొత్తం దగ్గర నుంచి. మీరు కెమెరాల్లోంచి టీవీలో చూసారు, నేను నా 2 కళ్ళతో నేకెడ్గా చూసాను, విత్ మై నేకెడ్ ఐస్. ఓకే, సో రాముని అసలు నమ్మలేమనింది. దాని తర్వాత నేను ఎంత ముద్దు చేయలేదు నీకు అని చెప్పేసి ఏదో అంటా ఉన్నింది. రాము వచ్చి నేను చీప్ అనలేదు అనేసి అన్నాడు. మనకు అది యాక్చువల్లీ చూపించలేదా లేకపోతే లైవ్లో చూపించారా అనేసి నాకు తెలియదు. ఒకవేళ రాము నిజంగానే చీప్ అనే వర్డ్ యూస్ చేసినాడా లేదా అని నాకు తెలియదు. యూస్ చేసినట్టయితే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చేశాడు అని చెప్పి. తర్వాత హరీష్ విషయానికి వస్తే, అబ్బా సాయిరామ్, హరీష్ డిజర్వింగ్ క్యాండిడేట్ అయినా హరీష్ని చూస్తేనే ఇరిటేషన్ వస్తుందబ్బా. ఆయన ప్రతీది నేను మోనవర్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేడు అనే రకంగా బిహేవ్ చేస్తుంటాడు. ఈయనకి ప్రతి ఒక్కరు ఫేక్, ఈయన తప్ప ప్రపంచం మొత్తం ఫేక్ ఆయనకి. ఓ అమ్మా ఇప్పుడు సచ్చినట్టు ఈయన తప్ప ప్రపంచం మొత్తం ఫేక్ స్వామి ఆయనకి. మొత్తం ఫేక్ వరల్డ్లో ఈయనొక్కడే ఆనెస్ట్, ఈయనొక్కడే నిజాయితీ. ఈయన సత్య హరిశ్చంద్రుడు. హరీష్ అని పేరు పెట్టుకున్నాడు కానీ ఆయన సత్య హరిశ్చంద్రుడిలాగా ఫీల్ అయిపోతుంటాడు నిజంగానే. అట్లే బిహేవ్ చేస్తాడు. హరీష్కి ఏమని చెప్పింది, ఆయన 4 రోజులు ఒకే షర్ట్ వేసుకుని నిజంగానే స్వామి ఫియర్లెస్ అదే వేసుకుని తిరుగుతున్నాడు, గ్రీన్ కలర్ ఫియర్లెస్. నేను ఏంది వేరే లేదా, లేకపోతే ఇట్లాంటిది అన్నీ తెచ్చేసుకున్నాడా, లేకపోతే ఇదే 4 టీషర్ట్లు పంపించినారా అనేసి అనుకుంటాను. కానీ చూస్తే అర్థమైంది ఏమిరా అంటే ఆయన అదే వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి. సో ఆయన 2-3 రోజులు అదే వేసుకొని తిరుగుతున్నాడు. సార్ పక్కన ఉండాలంటే ఇంకా వాళ్ళ వల్ల అవ్వదు సార్ నోట్ అనేసి చెప్పిన తర్వాత ఏం చెప్పింది, ఒక్క సెకండ్. ఆయన వాళ్ళ ఆవిడ లాస్ట్ వీక్ కాల్ చేసి హ్యూమర్ ఉండాలనేసి అనింది కదా. 1% కూడా హ్యూమర్ ఉండదు సార్, ఎప్పుడు ఎవరితో గొడవ వేసుకుందామా అనేసి చూస్తూ ఉంటాడు. నిజంగానే ప్రతి దానికి గొడవ వేసుకుందామని చూస్తుంటాడు, ప్రతి దానికి ఇరిటేట్ అయిపోతుంటాడు. ఆయన నిజంగానే హౌస్లో ఉండకూడదు, బయటికి పోవాలంటే దయచేసి బయటికి పంపించండి. నాకు తెలిసి పోయిన వారం ఆయన్ని తిట్టిన దానికి ఆ వారం అంతా తినలే, ఈ వారం కూడా తిట్టిన దానికి ఈ వారం అంతా తిండు. సో ఎట్టొకటి ఆయన తినలేదని చెప్పేసి ఒక పేరుతో బయట పంపించేసేదో, లేకపోతే నిజంగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ హౌస్ అంతా డిసైడ్ చేయండి అంటే అందరూ హరీష్ పేరే చెప్తారు, అప్పుడన్నా బయట పంపించేసేదో. ఈసారి నిజంగానే మిడ్ వీక్లో బయటికి పంపించేయండి, అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఆవిడ కూడా హ్యాపీగా ఉంటుందేమో ఇంత నెగిటివ్ అవుతూ ఉంటే వాళ్ళ ఆయన. ఓకే, దాని తర్వాత
1 డ్రాప్ వంటలో పెట్టడానికి అంటే ఒక చుక్క అంటే ఒక వేలు పెట్టడానికి వంటలో అందరూ ఆలోచిస్తున్నారు, అందరూ భయపడిపోతున్నారు. సార్ 4 డేస్గా ఒకటే హుడీలో ఉన్నారు, ఆయనకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదు, ప్రతి దానికి గొడవ, ఊపిరి కూడా తన ప్రకారమే తీసుకోవాలి అనేసి అనుకుంటారు సార్ అని. నిజంగా ప్రతి ఒక్కరు ఆడాల్సింది ఈయన ప్రకారమే ఆడాలి అనేసి అనుకుంటాడు. అది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పింది అనిపించింది. దాని తర్వాత మనిషే మారాలి అనేసి చెప్పింది అనమాట హరీష్కి. హరీష్ వచ్చి సార్ ఆమె పోతుంది కాబట్టి నేను ఆ డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను సార్, నేను 4 రోజులుగా వేసుకోలేదు, 2-3 రోజులుగా వేసుకున్నానంట. 2-3 రోజులు అయితే ఏంది స్వామి, 2 రోజులు అసలు ఆదిరెడ్డి 10 రోజులు అదే రీల్స్, ఒకటే టీ షర్ట్ పెట్టుకొని 10 రోజులు అదే రీల్స్ వేస్తే చూడలేకపోయినాం మనము. కంపు కొట్టకపోయినా ఇక్కడి నుంచి 10 రోజులు ఏం రా స్వామి సేమ్ షర్ట్ వేసుకున్నాం అని చెప్పి ఆయన 2-3 రోజులు వేసుకొని వంట చేస్తూ ఉంటే ఏడ స్వామి కంపు, సెంటు కొట్టుకుంటే సరిపోతుందా, ఉతుక్కోవాల్సిన పని లేదా, క్లీన్ చేసుకోవాల్సిన పని లేదా, ఆయనకు బట్టలు రాలేదంట, బట్టలు రాకపోతే వేరే వాళ్ళు ఏమైనా అడిగి వేసుకోవచ్చు కదా స్వామి, ఒకటే వేసుకునేది ఎందుకు. మా స్వామి నా ఓసిడీకి నేను ఊహించుకుంటానా, ఆయన అదే టీషర్ట్ వేసుకొని 4 రోజులు వంట చేస్తే నేను ఏం చేసుంటాను. ఓ మై గాడ్, మై ఓసిడీ ఇష్యూస్. నేను తినను కూడా తినుండనేమో. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్, నేను కూడా 10 inch ఫుడ్ తింటా బిగ్ బాస్, ఉల్లగడ్డ పెరుగనం పెట్టినా ఇడ్లీ పెట్టినా అదే తింటా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ అడుక్కోబోయి బయట రోజు చక్కెర వేసుకొని నోట్లో నన్ను నేను సంతృప్తి చెందుకొని ఉంటా. 4 రోజులు సరే, 2 రోజులు పోనీ ఒకే టీషర్ట్ వేసి స్వామి 2-3 రోజులే అనేసి సింపుల్గా చెప్తా ఉన్నారు. ఐఎమ్ అంబా సాయిరామ్. నన్ను ఊహించుకోండి ఒకసారి నా ఓసిడీ ఇష్యూస్కి. ఓ మై గాడ్. ఓకే, డెమోన్ మీద చాలా నెగిటివ్గా చెప్పిందబ్బా. డెమోన్ మీద ఎందుకు నెగిటివ్ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సార్ రితు ఆయన కోసమే సాక్రిఫైస్ చేసింది సార్, ఆయన నన్ను మ్యానిపులేటర్ అన్నాడు సార్, రితు తన కోసం సాక్రిఫైస్ చేస్తే రితు కోసం స్టాండ్ కూడా తీసుకోలేదు సార్ అని చెప్పేసి ఇంకా ఎక్కిస్తోంది. రితు అప్పుడు నిజంగానే డెమోన్ కోసం స్టాండ్ తీసుకోలేదు. ఆ పాయింట్ నిజంగా నాకు కూడా నచ్చలేదు. ఎందుకు రితు స్టాండ్ తీసుకోవట్లేదు డెమోన్ కానీ నేను షాక్ అయ్యాను. ఎందుకంటే రితు తీసుకుంది, రితు చెప్పచ్చు కదా, కనీసం రితు లేచనే చెప్పచ్చు కదా. సార్ నేను బయాస్డ్గా చేయలేదు సార్, నేను నిజంగా నా ఓన్గానే చేశాను అనేసైనా చెప్పచ్చు కదా. చెప్పిన దానికి ఒప్పుకున్నట్టే కదా. ఇంకా అదేమో నాకు అర్థం కాలే. ఇమ్ము సార్, ఇమ్ము ఇక్కడ ఇమ్ము ఏడ్చింది మాత్రం యాక్టింగ్ అనేసి నేను చెప్పను. ఎందుకంటే నిజంగానే స్టేజ్ మీదకి వచ్చింది, ఇంకా బాయ్ చెప్తున్నారు, అందరికీ ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా వెళ్ళిపోతుంది అనే పాయింట్లో కూడా ఉండొచ్చు. కానీ సంజనాకి డీప్ డౌన్ సంజనా నోస్, బికాస్ సంజనా హ్యాస్ ఆల్రెడీ బీన్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. స్టేజ్ మీద రాగానే ఏవి చూపిస్తారు, ఏమీ లేదు, మొత్తం హౌస్ గురించి మాట్లాడు అనేసి చెప్తున్నారు. సో సంజనా నోస్, ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ షీ వాస్ యాక్టింగ్. అస్సలు మొత్తం మైండ్ బ్లోయింగ్. ఇట్లాంటి టైంలోనే కదా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఏమో అనేసి అనిపిస్తుంది. బట్ నేను చెప్తున్నా కదా, బిగ్ బాస్ ఈజ్ నాట్ అట్ ఆల్ స్క్రిప్టెడ్ గైస్. నేను చెప్తున్నా ఇదంతా వీళ్ళు యాక్టర్స్ కదా, ఆల్రెడీ పుట్టుకతో యాక్టర్స్, ఈ రోజులు యాక్టింగ్ ఆల్రెడీ అలవాటు కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు ఆడియన్స్ కోసం చేసే యాక్టింగ్ అని. నిజంగా అయితే బిగ్ బాస్ ఇస్ నాట్ స్క్రిప్టెడ్. సో ఇమ్ము వచ్చి అప్పుడు నిజంగానే ఏడుస్తూ ఉన్నాడు. సార్ మా అమ్మలాగా సార్ తన ఒళ్ళో పడుకుంటే మా అమ్మ గుర్తురాదని చెప్పేసి సంజన కూడా ఏడుస్తూ ఉంది. అది ఒంటరోడయ్యాననే ఫీలింగ్ వచ్చిందన్నాడు. ఒంటరోడన్న మాటే మార్చావే చిన్ని గుండె, ఇట్లే పాటలు వస్తుంటాయి మనకి. ఓకే, సో ఇప్పుడు సంజన, ఓకే సంజన టైం టు సే గుడ్ బై. ఏవి ఎక్కడ, ఏవి కిదర్ హే, ఏవి వేయలేదు కదా, అందరికి తెలుసు కదా ఏవి వేయలేదని సంజన కూడా తెలుసు కదా. నిజంగానే వెళ్ళిపోతా ఉంటే సంజన సంజన అని 2-3 సార్లు పిలిస్తే మళ్ళీ తిరిగి యాక్టింగ్. బిగ్ బాస్ ఏ నా వస్తాడు నా రాజు ఈరోజు అనే యాక్టింగ్. ఓ మై గాడ్, సాయిరామ్. రోజు 10 సార్లు యూజ్ చేస్తూ ఉంటాయి డైలాగ్. ఏం యాక్టింగ్ గోవర్ధన, ఏం పరిగెత్తాడు గోవర్ధన అలాగా, ఏం యాక్టింగ్ గోవర్ధన. అట్లే వచ్చి సంజన నిన్ను హౌస్లోకి తిరిగి పంపించాలంటే ఏ హౌస్ అయితే వద్దనుకున్నారో వాళ్ళు నీకోసం కొన్ని సాక్రిఫైసులు చేయాలి అనేసి, ఇమాన్యుయల్ నువ్వు కెప్టెన్సీ ఇచ్చేయాలి అనేసి అంటే ఇమాన్యుయల్ వెంటనే పీకి తీసుకో, కావాలంటే మళ్ళీ కెప్టెన్ అవుతా, నేను నెట్లో నామినేట్ అయినా సేవ్ అయిపోతా, తీసుకో మా అమ్మ కోసం ఏదైనా రెడీ అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ వెళ్ళిపోతుంటే నిజంగానే అందరి మూతిలో కొంచెం బాధ కనిపించింది. తనుజ కళ్ళల్లో కొంచెం వాటర్ డ్రాప్స్, కొంచెం వేరే వాళ్ళ కళ్ళలో కూడా కొంచెం వాటర్ డ్రాప్స్, ప్రియా కళ్ళలో వాటర్ డ్రాప్స్ ఇట్లా కనిపించినాయి వెళ్ళిపోయేటప్పుడు. అది ట్రూ, ఆ ఎమోషన్స్ని నేను ఫేక్ అని చెప్పను. బట్ రిటర్న్ వచ్చి అంటే సంజన మాత్రం యాక్టింగ్, మిగతా వాళ్ళు ఆ టైంలో నిజంగానే షాక్ అయి ఉంటారు. ఓ మై గాడ్ నేనేమనుకుంటున్నాను, ఏం జరుగుతుంది, మీరు చూసారా అర్మాన్ ఎంపోరియో రిచ్ కిడ్స్. ఓకే, తర్వాత తనుజ కాఫీ సాక్రిఫైస్ చేయాలి అనేసి అంటే తనుజ ఆలోచించి గివప్ చేసింది.
తనుజాది కాఫీ సాక్రిఫైస్ అనేది పెద్ద గివప్ కాదు అనేసి మీకు అనిపించవచ్చు. బట్ నిజంగానే ఇప్పుడు తనుజ కళ్యాణ్ కోసం చేస్తేనో, భరణి కోసం చేస్తేనో, ఇమ్ము కోసం చేస్తేనో వాళ్ళతో క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, వాళ్ళంటే ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసింది. బికాస్ షీ వాంట్స్ దెమ్ ఇన్ ది హౌస్ అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ సంజన కోసము ఒక కాఫీ డెస్పరేషన్ ఉండే అమ్మాయి కాఫీ గివప్ చేసింది అంటే ఫస్ట్ ష్యూర్ దీన్ని మనం పెద్ద సాక్రిఫైస్ లాగే తీసుకోవాలి. ఎందుకంటే తను కాఫీ తాగితేనే తన మైండ్ కొంచెం పనిచేస్తుంది అనే పాయింట్లో తను కాఫీ మొత్తం సీజన్కి గివప్ చేసింది, విచ్ ఇస్ అ వెరీ బిగ్ సాక్రిఫైస్ ఫ్రమ్ హర్ ఎండ్. అండ్ ఎవరెవరైతే సంజన కోసం సాక్రిఫైస్లు చేస్తున్నారో సంజన కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆడియన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. దాని తర్వాత శ్రీజాని మొత్తం క్లోత్స్ ఇచ్చేయమంటే మొత్తం క్లోత్స్ యాడ్ ఇస్తారు. ఆ పిల్ల ముందే ఇంత బక్కగా ఉంటుంది, వేరే ఎవరు బట్టలు కూడా పట్టవు ఆ పిల్లకి, వేరే ఎంతమంది నన్ను అడుక్కుంటూ ఉంటుంది. సో శ్రీజ బట్టలు అయితే గివప్ చేయలేదు, విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. రితు సంజన కోసం చేసిన సాక్రిఫైస్ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది హెయిర్ కట్స్ చేసుకున్నారు బిగ్ బాస్ హౌస్లో, బట్ చాలామంది హెయిర్ కట్స్ చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చేసుకున్నారో, లేకపోతే నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి చేసుకున్నారో, లేకపోతే వేరే వాళ్ళు ఏదో సమ్ బిగ్ బాస్ ఏదో ఇచ్చిన దానికి మీరు ఇమ్యూనిటీ కోసం కట్ చేసుకోవడమో ఇది జరిగింది. బట్ రితు సాక్రిఫైస్ చేసింది మాత్రం సంజన కోసం. సంజన రితు ఇద్దరికి అంత సూపర్ ర్యాపో ఏం లేదు. నిన్న కూడా రితు వచ్చి సంజన వాళ్ళు ఇరిటేట్ అయిన సిచ్యువేషన్ జరిగింది. సో అంత జరిగినప్పుడు రితు అంత సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు. అండ్ ఆల్సో ఆర్టిస్ట్కి ఆన్ స్క్రీన్ కనిపించడం చాలా ఇంపార్టెంట్. సో మీకంతా అనిపించవచ్చు హెయిర్ కట్ ఏముంది మళ్ళీ జుట్టు పెరుగుతుంది కదా అని చెప్పేసి. మిగిలిన వాళ్ళు చేసిన సాక్రిఫైస్ తీసుకుంటే ఇమాన్యుయల్ కెప్టెన్సీ వదిలేశాడు, మళ్ళీ గెయిన్ చేసుకోవచ్చు. తనుజ కాఫీ వదిలేసింది, కాఫీ పోతే కాఫీ లేకపోతే టీ తాగొచ్చు. బట్ రితు జుట్టు పోయిందనుకో, ఇంత జుట్టు పెరగడానికి ఈజీగా 1 year పడుతుంది. సో తను ఈ బిగ్ బాస్ అనేది జస్ట్ 3 నెలలు ఉంటుంది, దాని తర్వాత కూడా తను మూవీస్లో చేయాలి, లేకపోతే ఏదైనా షోస్కి వెళ్ళాలి, ఏదైనా చేయాలి. సో జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఉమెన్కి. సో తను సాక్రిఫైస్ చేసింది, అది కూడా అంత క్లోజ్ కానీ అంత బెస్ట్ కానీ సంజన కోసం చేసింది అంటే ఇట్స్ అ వెరీ బిగ్ సాక్రిఫైస్. డెమోన్ కోసం చేస్తున్నా, కళ్యాణ్ కోసం చేస్తున్నా, ఇమ్ము కోసం చేస్తున్నా అంత ఓకే చేసింది కదా, ఫ్రెండ్స్ కదా, షీ వాంట్స్ దెమ్ ఇన్ ది హౌస్ అనుకోవచ్చు. బట్ సంజనాని హౌస్లో ఉండడానికి తను సాక్రిఫైస్ చేసింది, అది కూడా అప్పటికి 75% బ్యాటరీ ఫిల్ అయింది. సో వస్తుందా లేదా అని 100% కన్ఫర్మేషన్ లేకుండా సాక్రిఫైస్ చేసింది. ఈజ్ అ బిగ్ సాక్రిఫైస్ అకార్డింగ్ టు మీ. అండ్ ఒక ఆర్టిస్ట్ జుట్టు కట్ చేసుకోవడం మగపిల్లకి ఏం తెలుసు, మా ఆడపిల్లకి వెళ్ళి బాధ, ఆడపిల్లకి తెలుసు జుట్టు అంటే మాకు ఎంత ఇష్టమో, జుట్టు లేకుండా మేము ఎట్లా ఉండగలుగుతామని చెప్పేసి. సో దట్స్ అ వెరీ బిగ్ సాక్రిఫైస్ అండ్ క్లాప్స్ ఫర్ రితు ఫర్ ష్యూర్. అండ్ క్యూట్గా ఉండింది అనేసి 3-4 చెప్పారు. క్యూట్గా అంటే క్యూట్గానే ఉందేమో నాకు తెలీదు. నాకు జనాలు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి క్యూట్ అనిపిస్తారు, జుట్టుని బట్టి, మూతిని బట్టి, వేసుకునే డ్రెస్సుని బట్టి కాదు. నేను మనసు చూస్తా, మనిషిని చూడు. మనసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, సంబంధం లేకుండా పాటలు పాడటం. సుత్తే ఎక్కడా? ఇవిడే గుజరాతీ ఆవిడేచ్చే. ఓకే, సుమన్ సిగరెట్లు మానేయాలి అనే యాడ్ అవుతున్నాయి వల్ల క్యాన్సెల్. భరణి అపురూపంగా చూసుకునే $1 వదిలేయాలంటే సేమ్ చెప్పినా కదా స్టోరీ, భరణి స్టోరీ. ఓ భరణి తాళియ తేవయల్ల అంటే భరణి సినిమాలో పాట ఇది. నీదాయం పొంజారి దాని తర్వాత హౌస్ మేట్ సాక్రిఫైస్తో మళ్ళీ సంజన హౌస్లోకి వెళ్ళిపోయింది. అసలు సాక్రిఫైస్లు చేయకపోయినా కూడా సంజన హౌస్లోకి పోతుంది. బికాస్ ఆ సాక్రిఫైస్లు లేకపోతే వేరే ఏదో టాస్క్ పెట్టి, వేరే ఏదో ఇచ్చి, వేరే సింపుల్గా ఇప్పుడు ఇమాన్యుయల్ని క్యాప్టెన్ వదిలేయమని ఎట్లా ఈజీగా చెప్పినాడు, రితు కానీ హెయిర్ కట్ చేసుకోకపోయింటే వేరే ఎవరినో ఏదో వదిలేయమని చెప్పుంటారు, వాళ్ళు వదిలేసి ఉంటారు, ఖచ్చితంగా హౌస్లోకి పోతుంది. అందరు చేసేంతవరకు ఆ బ్యాటరీ 100% ఫిల్ అయ్యేంతవరకు ఆ సాక్రిఫైస్లు అడుగుతూనే ఉంటారు. హౌస్లోకి పోయి ఉంటుంది. హౌస్లోకి పోయిన వెంటనే సంజన వచ్చి నేను మీ సాక్రిఫైస్ లేదు మర్చిపోను అనేసి అనింది. మీన్ వైల్ బ్రేక్లో డెమోన్ రితు గట్టిగా హక్ చేసుకుని రితు అక్కడ ఏడ్చింది కదా, ఆ ఏడు ప్రియలే. ఈసారి కళలో నీళ్ళు కూడా వచ్చింది, సో నిజంగానే ఏడ్చింది. అంటే కొంచెం బాధగా ఉంటుంది జుట్టు పోతూ ఉంటే నిజంగా. అంటే పోయేటప్పుడు మన కోసం మనం ఏదో స్టైల్ కోసం కట్ చేసుకుంటే అంత బాధ అనిపిస్తుంది, కానీ వేరే ఎవరి కోసమో కట్ చేసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత హరీష్ బ్రేక్లో నేను 4 రోజులు వేసుకొని అంటుంది ఏంటండి, కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా? 2-3 రోజులే అంట. 3 రోజులకి 4 రోజులకి తేడా ఏంది స్వామి? 1 రోజే కదా, 3 రోజులు ఒకే టీషర్ట్ వేసుకుంటే కూడా కంపు కొట్టదా? నువ్వేమి సెంటు బాటిల్లో పుట్టి సెంటు బాటిల్లో పెరిగినావా, లేకపోతే ఏం కథ? ఒకటే టీషర్ట్ వేసుకుంటే కంపు కొట్టదా? సిడి అంత వస్తుంది నాకు ఎందుకు సడన్గా, అమ్మో నా ఓసిడి, ఓ మై గాడ్. ఓకే, నోటికి ఏం తింటున్నారు, నిజాలు మాట్లాడాలి కదా అంట.
3 రోజులు అంటే ఏమి, 4 రోజులు అంటే ఏమి. ఇప్పుడు ఎవరైనా 10 సార్లు ఫోన్ చేస్తున్నారనుకో, మనం ఏమంటాం, ఎవరో నీకు తెల్లారి నుంచి ఫోన్ చేస్తూనే ఉంటారు, 40 సార్లు ఫోన్ చేస్తున్నారు అనేది మనకి ఊత పదం. అది చేసేది 4 సార్లు చేస్తుంటారు, 40 సార్లు ఫోన్ చేస్తున్నాడు ఎవడు వీడు అనేసి అనుకుంటాం కదా. వాడు నిజంగా 40 మిస్డ్ కాల్స్ ఏమి ఇవ్వడు, అట్లా అనుకుంటాం కదా, నామకే వస్తే. అట్లా 4 రోజులు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. 4, 40, 100 సార్లు చెప్పాలా నీకు అంటే 100 సార్లు చెప్పుండ్రు, 2-3 సార్లు చెప్పుంటారు. దానికి వాళ్ళు ఏం చెప్తారు, 100 సార్లు అనేది మనకు ఊత పదం, అది సామెతలో వస్తుంది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అనేసి అంటే ఒక్కొక్క రోజు వస్తుంది కాదు. అసలు ఏంది సామెతలు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటే ప్రతి మనిషికి ఒక మంచి రోజు వస్తుంది అనేలాగా. అంతేగాని కుక్కకి మనిషికి సంబంధం లేదు కదా. ఆ సామెత ఏంటి అంటే అంతే, అది తెలుగులో అట్లా సామెతలు పెడతా ఉన్నారు, ఏం చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇంకెందుకు వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా కిచెన్లో. అంతా ఫేక్ పీపుల్, ఫేక్ మూసుకోళ్ళు వేసుకొని ఏం చేస్తూ ఉన్నారో, వీళ్ళు మంచోళ్ళు అని నిరూపించుకోవడానికి చూస్తున్నారు. ఇమాన్యుయల్ ఫేక్, అనవసరంగా సపోర్ట్ చేసే ఇమాన్యుయల్కి కెప్టెన్సీ కోసం. ఇంకా అసలు సపోర్ట్ చేయను. ఆమె అమ్మ అనిందని చెప్పేసి ఆమె అమ్మ ఏం చేసినా కూడా ఇమాన్యుయల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఫేక్. నువ్వు ఒక్కటే స్వామి సత్య హరిశ్చంద్రుడు, మిగతా వాళ్ళందరూ ఫేక్. ఓకేనా, ఒక్కటే ఉండే అవసరం, మిగతా వాళ్ళందరూ బయటికి పోతారు. వేసి గుద్దు పెట్టాలి. కోపం వచ్చింది. సుమన స్టాండ్ లేదు, ఏం లేదు. నువ్వు తాను తందానా హరే తందానా బల అంటాడు. నువ్వు తాను తందానా హరే తందానా బల. ఇప్పుడు నేను వచ్చేదని అన్నాను అనుకో, తందానా హరే తందానా బల, సుత్తేది ఇదే. సో అట్లా ఎవరు అంటే అట్లా ఈ పిల్లడి పేరేమి సుమన్ తందానా అని ఊసరవల్లిలు అంతా రంగులు మార్చే ఊసరవల్లి. ఆయనకి తెలియదు అయ్యేది కరెక్ట్ ఏది రాగానే, స్టాండే లేదు. ఇంకా ఆయన ఏం కోపంలో ఉన్నాడు, సిగరెట్లు దాచిపెట్టేసింది అనేసి, అందుకని ఇంకా అదే కోపంలో ఉన్నట్టున్నాడు. దాని తర్వాత హరీష్ నేషనల్ టీవీలో క్లీన్గా లేరు అని ముద్రేస్తుంది, మొన్నేమో ఆడవాళ్ళని ముద్రేసింది, కొన్ని లక్షల మంది చూస్తారంట. ఈయన కూడా రివర్స్లో అన్నాడు కదా, మీరు క్లెన్లీనెస్ గురించి మీరు మాట్లాడుతుంటే నాకు కామెడీగా ఉంది, మీరు క్లెన్లీగా లేరు అని చెప్పేసి ఈయన కూడా రివర్స్లో అన్నాడు కదా. ఓకే, దాని తర్వాత లోపల ఎంటర్టైన్మెంట్ ద డెవిల్ ఇస్ బ్యాక్ అన్నాడు. నాకు ఎట్లా అనిపించింది తెలుసా, అత్తారింటికి దారేది సినిమాలో అత్త లాస్ట్లో వస్తే వాళ్ళ నాయన అంటాడు కదా, ద డెవిల్ ఇస్ బ్యాక్ అని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చేయిస్తే, వేల సుమగంధముల రాణీటి దాడిలా సుత్తెక్కడంటే గలాటా గీతు రాయల్ రివ్యూలో ఎవ్రీ సింక్. ఓకే, దాని తర్వాత సంతోష్ అనే అమ్మాయి చెప్పిందబ్బా. సంతోష్ అనే అమ్మాయి, ఈ అమ్మాయిని యాడో చూసినట్టుందబ్బా, నిజంగా నా కళ్ళతో నా ఎదురుకుండా ఎక్కడో చూస్తాను. ఈ అమ్మాయిని యాడ్ చూసాను గుర్తురావట్లేదు, కానీ ఆ సంతోష్ అనే అమ్మాయి నాకు తెలుసు అనుకుంటా, యాడో చూసిన ఆ పిల్లని. ఓకే, తను ఏం చెప్పిందంటే, ఎవరు నచ్చలేదు సార్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటున్నారు, కానీ అసలు డిఫరెన్సే కనిపించట్లేదు, వాళ్ళతోనే పడుకుంటున్నారు, వాళ్ళతోనే తింటున్నారు, వాళ్ళతోనే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేసి ఉన్నారని చెప్పేసి అంటే. దాని తర్వాత పవన్ అడిగినారు. పవన్ అప్పుడు నువ్వే కెప్టెన్ కాబట్టి నేను అడుగుతానంటే, ఏదో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి సార్, అందుకని ఏదో అలో చేస్తున్నామంటే, మీరు అలో చేస్తున్నారు బట్ జనాలందరికీ అది నచ్చట్లేదు అని చెప్పేసి అన్నాడు. అది అయిపోయింది. దాని తర్వాత శ్రీజాన్ అన్నాడు బజర్ ప్రెస్ చేసేదాని గురించి, సార్ సంచాలకుగా నేను అది చేసినాను ఇది చేసినానంటే, లేదు మనం తప్పు చేసినావు, నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ చేసేసినావు, నెక్స్ట్ టైం కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పినాడు. ఇది నేను సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే దానికి ఏం రివ్యూ లేదు కాబట్టి. కానీ ఎవరు ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం సరే లాగిచ్చేద్దాం. ప్రియాకి వచ్చి, సార్ ప్రియా ఎందుకమ్మా నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేస్తావంటే, లేదు సార్ నాకు ఫ్యామిలీ వచ్చేది అనేసి ఉండింది, ఇంకా సంచాలక్ డేషన్లో అందరూ వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి సంచాలక్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు, సంచాలక్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనిపించింది. సో సంచాలక్ డేషన్లో ఇంతమంది ఎందుకు దూరుతాను అని చెప్పేసి నాకు నచ్చలేదు అనేసి అంటే, నాకు కరెక్ట్ రివర్స్ పని చేసినాడు. సంచాలక్ మాట్లాడేటప్పుడు మాట్లాడద్దండి, మీరు ఎవరు మాట్లాడకూడదని తనుజ అంటే, మేము మాట్లాడతాం అక్క అన్నావు కదా, అట్లే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు అనేసి అన్నాడు. ఇంకా ప్రియా, మూగబోయావా చిట్టి చిలక, పాటలు ఎక్కడా ఇక్కడ సుత్తి వద్దు. రాము మన మాట మన దగ్గర ఆయుధం. ఆర్జీవీ లాగా చెప్తున్నాయి కదా, నాగార్జున గారి లాగా చెప్పకుండా. ఓకే, అది అందరినీ కలుపుతుందని చెప్పేసి వీడియో వేసి చూపించారు. ఈ వీడియో వేసి చూపించి రాము ఏం మాట్లాడాడు, లోపల ఏం మాట్లాడాడు, బయట ఏం మాట్లాడాడు అనేసి చెప్పి, తనుజ తప్పు లేదు, తనుజ అరవడంలో తప్పు లేదు అని చెప్పేసి ఒక పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు ఆ కాఫీ మ్యాటర్లో. ఇప్పుడు నాకేమనిపించిందంటే, తనుజాకి మాత్రం స్పెషల్ అటెన్షన్ ఎందుకు, తనుజాని మాత్రం స్పెషల్గా ఎందుకు లేపుతున్నారు. ఇదే లాస్ట్ వీక్ రాము రితు విషయంలో కూడా తప్పు చేసినాడు. ఏది, ఆ బొమ్మలు తనుజ తీసుకోమని చెప్పేసి సైగలు చేసిందని కొంతమందితో, సైగలు చేయలేదని కొంతమందితో, ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట చెప్పినాడు. అక్కడ రియల్గా ఏం జరిగిందని చెప్పేసి అన్నిసార్లు డిస్కషన్ వచ్చినప్పుడు చూపించేసి ఉండొచ్చు.
కానీ ఏసి చూపించలేదు. అంటే తనుజ రాంగ్ అయిపోతుంటే తను తప్పు లేదు అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి దాని తర్వాత మళ్ళీ నాగమావే వచ్చి తనుజకి వకాల్తా పుచ్చుకొని తనకు మార్నింగ్ కాఫీ తాగలేదు, పైగా నువ్వు వచ్చి ఇట్లా మాట్లాడావు, అందుకని తనుజ తిట్టింది, తనుజ తిట్టడంలో తప్పులేదు, అనవసరంగా తనుజ అట్లా తిట్టడం వల్ల ఇమాన్యుయల్ తప్పుగా అనుకుని ఒక డెసిషన్కి వచ్చాడు అనేసి చెప్పినప్పుడు మరి రితు విషయంలో కూడా అదే వేసి చూపించుండొచ్చు కదా. లేదే కాఫీ పొడి మొత్తం సాక్రిఫైస్ చేసింది కదా, కొంచెం కాఫీ పొడి మిగిలిందంట, అది ఎక్కడో దాచిపెట్టుకుందని చెప్పేసి డెమాన్ అది కూడా ఎత్తుకొచ్చి లోపల పెట్టే బిగ్ బాస్ ఆదేశాన్ని మనము ఆపోజిట్గా పోకూడదు అని చెప్పేసి చెప్పినారు. ఏమైంది రితు, సరే ఒక్క కాఫీ పొడి ఇంత కద్దు ఒక రవ్వ ఉంది ఒక కప్కి వస్తుందేమో అదొక్కటి నేను తాగేస్తాను సార్ అంటే, నువ్వు అది తాగేవంటే నీకు చికెన్ లేదు రితు అంట. అంటే తనుజ కాఫీ అడిగితే తనుజ కోసం కాఫీ పంపిస్తారు, రితు కోసం పంపించరా అంటే ఎందుకు ఆ పార్షాలిటీ, అంటే ఏం చేద్దాము అని చెప్పేసి ఇది మనము అడ్రస్ చేయాల్సిన విషయం అని చెప్పేసి నాకు అనిపించింది. బికాస్ అంత పార్షాలిటీ అవసరం లేదు. చాలా సీజన్స్లో చాలాసార్లు చాలామందిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఒకటి జరుగుతూ ఉంటే ఇక్కడ వేరే ఇంకొకలాగా అది కనిపించి ఆడియన్స్ అందరికీ రియాలిటీ అర్థమవుతుంది, బట్ లోపల అది మిస్అండర్స్టాండింగ్ లాగా జరుగుతుంది. బట్ యాక్చువల్గా ఆ వీడియో వేసి చూపిలేదు ఏ సీజన్లో. ఈ సీజన్లో మాత్రం ఎందుకు తనుజాకి చిన్న సప్ప మ్యాటర్ రాము చేసింది ఎందుకు చూపించినారు అని చెప్పేసి నాకు అర్థం కాలే. రాము గేమ్ మార్చుదామన్నా ఇంకేమైనా మార్చుదామని అని చెప్పేసి కూడా అర్థం కదా. ఆ తర్వాత ఇమాన్యుయల్ అంటే రాముకు నిజంగా అదొక హ్యాబిట్ ఉంది, ఈడో మాట చెప్తాడు, లోపల ఒక మాట చెప్తాడు, బయట ఒక మాట చెప్తాడు అనేసి రాముని అడిగితే రాము ఏమన్నాడంటే, సార్ నేను అడిగాను అనుకునేసి నేను అట్లా పోయి చెప్పాను సార్, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అన్నాడు. నాకు ఏమో పస లేదు, రాము ఎందుకున్నాడో తెలీదు, ఫ్లోరా ఎందుకుందో తెలీదు, మీరు ఎందుకు ఓట వేస్తానో నాకు అర్థం కాలేదు, మిమ్మల్ని గుర్తుకి పెట్టాలి. ఓకే, దాని తర్వాత ఇంకా హౌస్లో దొంగతనం కనిపించిందంటే ఏం చేస్తాను, పేరుకి విసిరేస్తాను అని చెప్పేసి ఏదో చెప్పినాడు. దాని తర్వాత లత్కోర్ హరీష్, అతను ఇది కూడా ఆ పాప చెప్పింది. ఆ పాప ఎవరు, సంతోషి. ఆ సంతోషి ఏడో చూస్తున్నాను, సంతోషి ఏదో మంచి మూడ్లో ఉన్నాను, గొంతే బాగాలేదు. ఓకే, లత్కోర్ హరీష్ మంచి మూడ్లో ఉన్నాయి ఈరోజు, జాలీ హ్యాపీ వీకెండ్. ఓకే, లత్కోర్ హరీష్ అంటే నేను అతను అంటేనే నీకు డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తే మరి నువ్వు లత్కోర్ అంటే మాకు అనిపించదా అనేసి అంటే, సార్ నేను ఆ కాంటెక్స్ట్ ప్రకారం అన్నాను సార్, వ్యక్తిని అనలేదు, ఆ పులిహోర పంచాయతీ బేక్ పంచాయతీ అట్లా అన్నాను అనేసి అంటే, అతను అనేది నీకు రాంగ్, లత్కోర్ హరీష్ అనండి అందరూ హౌస్లో ఉండే వాళ్ళందరూ అనండి అనేసి అంటే, సార్ నేను ఆర్గ్యుమెంట్లో అన్నాను సార్ మనిషిని అనలేదు అంటే వీడియో వేసి చూపించినారు. నువ్వు ఒప్పుకోలేదు, ఒక సామాన్యంగా నువ్వు ఏది ఒప్పుకోవు, వేసి చూపిస్తా అని చెప్పేసి వేసి చూపించినారు. దాని తర్వాత శ్రీజ ప్రియ ఇద్దరు సార్ ఆ మాట తప్పు, ఆ మాట వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మాట్లాడినారు. వీళ్ళిద్దరు ఎప్పుడు దే స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్. కాకపోతే అడిగినప్పుడు ఓకే, అడగకపోయినా చేతులు పైకెత్తి నేను చెప్తాను అనేసి చెప్తారు, దట్ ఈస్ బ్యాడ్. హరీష్ సార్ సరే ఓకే సార్ ఇంక మిట్లు లత్కోర్ పనులు అనేసి అన్ను, తప్పుడు పనులు అనేసి అంటే తప్పుడని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావన్నా అని చెప్పేసి మిగిలిన వాళ్ళు అన్నారు. సరే సార్ పక్షపాతంగా ఉండకు అని చెప్తాను, ఓకేనా అని చెప్పేసి. నాగమావతో కూడా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటాడు భయన, ఆ బిగ్ బాస్తో కూడా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటాడేమో, ఎవరితో పెట్టుకోడు ఏందో ఆయన. దాని తర్వాత రితు ఎప్పుడు ఏడస్తానే ఉంటావు సంబంధం లేకుండా, లక్ లేదు అది అంటావు, లక్ లేకపోతే నువ్వు బిగ్ బాస్ హౌస్కి వస్తావా, ఆ గేమ్ ఆడతావా, అది చేస్తావా, నువ్వు ఇంత హైట్ ఉంటావు కదా, నీకు అడ్వాంటేజ్ కదా బాల్ వేసేది, అయినా కూడా నువ్వు గెలవలేదు అనేసి అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, కొంపతీసి రితుకి ఇమ్యూనిటీ రావాలని చెప్పేసి ఏమన్నా టాస్క్ పెట్టినారా? ఎందుకంటే రితు గురించి బయట ఫుల్ కాంట్రవర్సీ జరుగుతోంది. సో రితు హౌస్లో ఏం చేస్తుందని చెప్పేసి ఆ పాయింట్ మీదైనా వచ్చి చూసేవాళ్ళు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పబ్లిసిటీయే కదా. సో బయట పబ్లిసిటీ జరుగుతుంది రితుకి. సో రితు హౌస్లో ఉందంటే రితు కోసం బిగ్ బాస్ వచ్చి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో రితుకి ఎట్లయినా ఇమ్యూనిటీ వస్తే సేవ్ అయిపోతుందని ఒక పాయింట్లో రితు ఇమ్యూనిటీ కోసమే ఈ గేమ్ పెట్టినారా అనేసి అనిపించింది. నువ్వు హైట్గా ఉంటావు, నువ్వు బాల్ వేయగలుగుతావు కదా అనేసి అంటే, మిగతా ఇద్దరు పొట్టి బక్కక్కలు, రితు ఒకటి పర్ఫెక్ట్ ఫిజిక్తో ఉంటుంది అండ్ ఫుల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. సో అట్లాంటి ఫిజికల్ టాస్క్ రితు కోసం పెట్టి రితుని సేవ్ చేసేదానికి ఏమైనా ట్రై చేసినారా అని ఒక పాయింట్ కూడా వచ్చింది నాకు మాట్లాడుతూ ఉంటే. ఓకే, దాని తర్వాత చూడు ఫ్లోరా చూడు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందో, కామ్గా ఉండింది, నువ్వు మైండ్ మొత్తం ఎక్కడెక్కడో పెట్టేస్తున్నావో, అనవసరమైన వాటికంతా ఏడస్తున్నావు అనేసి అన్నారు. దాని తర్వాత సార్ నా ఏం ఎప్పుడు హారిబుల్గా ఉంటుంది సార్, బట్ ఆ రోజు నేను వేసిందని నేనే అవాక్కయ్యారా అని. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి కనిపించడం అంటే చేతులు పట్టుకొని కూర్చోవడం కాదు, గేమ్ కూడా ఆడు అనేసి అన్నాడు. వెంటనే దివ్య వచ్చి లేచి చెప్పింది, సార్ నేను ట్రాక్ అని చెప్పిన తర్వాత అందరూ ట్రాక్ అని చెప్పేసి సైలెంట్ అయిపోతారేమో, ఇంకా విడిపోతారు, అందరూ దూరంగా ఉంటారేమో అనేసి అనుకున్నాను. బట్ ఎవరు దూరంగా లేరు సార్, అందరూ అయ్యయ్యయ్యా
అందరూ ఎవరు పట్టించుకోకుండా నిజంగా దాని తర్వాత కూడా అట్లే ఉన్నారు. నా దగ్గర వచ్చి జస్టిఫికేషన్ కూడా చేసుకోవాలని చెప్పేసి ఎవరు అనుకోలేదు సార్ అని చెప్పేసి అనింది. చూసావమ్మా హౌస్లో ఎమోషన్స్ అన్ని రియల్గా ఉంటాయి అనేసి అన్నారు. నిజంగానే హౌస్లో కనెక్ట్ అయ్యేదంతా రియల్. హౌస్లో బయటకు వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని చూసిన తర్వాత 10 ఆప్షన్లు ఉన్నప్పుడు వేరే, కానీ హౌస్లో ఆప్షన్స్ ఏమి ఉండవు కదా. సో ఆ ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు ఇంకా ఏం చేస్తారా, ఉన్నది సర్దుకోపోవడమే. దాని తర్వాత హరీష్, సాయిరామ్ జీసస్ క్రైస్ట్ ప్రభువా. హరీష్ బ్రేక్ టైంలో సార్ నేను బ్రేక్ టైంలో టీ చేయమని అడిగింది తనుజ వచ్చి. నేను చేయను, నేను క్లెన్లీగా ఉండను కదా, వేరే వాళ్ళతో పోయి చేసుకొని పోండి అనేసి చెప్పి దాని తర్వాత నా వేలు బాగాలేదు అనేసి చెప్పినాడు. ఈ హరీష్ ఏమిరా అంటే మొన్న ఒక రీల్ చూసిన, వేర్ హరీష్ విల్ బీ లైక్ రితు వచ్చి చెప్పినప్పుడు ఏమని చెప్తాడంటే, నేను అందరి కోసం మనస్ఫూర్తిగా వండి పెడుతున్నాను కదా, చెప్పు నేను చేసే టైపా చేయని టైపా అంటే, నువ్వు చేసి చెప్పుకునే టైప్ అంటుంది. దట్ ఈస్ సో ట్రూ. ఆయన ఇప్పుడు కూడా అంతా చేసేసి సార్ నేను అందరికీ మనస్ఫూర్తిగా వండి పెడతా ఉన్నాను, నా వేలు తెగినా కూడా నేను అందరికీ టీ పెట్టించినాను సార్, వేలు తడవకూడదంటే కూడా అయినా కూడా అందరూ వచ్చి మళ్ళీ నన్నే ఇది చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు, నా కోసం స్టాండ్ కూడా తీసుకోరని. ఈయన కోసం ఎందుకు స్టాండ్ తీసుకోవాలా? నువ్వు అందరినీ తిట్టేసి, కనిపించిన వాళ్ళని కనిపించినట్టు తిట్టేసి, కనిపించిన వాళ్ళని కనిపించినట్టు అరిచేసి, కనిపించిన వాళ్ళతో గొడవ పెట్టుకొని అందరూ వచ్చి నీకోసం స్టాండ్ తీసుకోవాలంటే నువ్వేం సత్య హరిశ్చంద్రుడా నిజంగానే నీకోసం స్టాండ్ తీసుకునేదానికి? సో నా కోసం స్టాండ్ తీసుకోలేదు. లాస్ట్ టైం కూడా అంతే, ఆడవాళ్ళ విషయంలో స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి ఏంది స్టాండ్, లైట్ స్టాండ్దా ఎత్తుకొని పోవాలా, ఇంకేం తీసుకుంటారు స్టాండ్? నువ్వు స్టాండ్, డోంట్ సిట్ స్టాండ్. సుత్తేది ఇదే 11 ఏమైనా మొక్కుందాం. ఒక సెకండ్ గైస్. ఓకే, మీకు కూడా అంత మంచిగా జరగాలి. ఓకే, అందరూ మంచిగానే ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలి. ఇట్స్ యోలో, యూ ఓన్లీ లివ్ వన్స్, సో ఎంజాయ్ వైల్ యూ లివ్. లైఫ్ ఈస్ వెరీ షార్ట్ నన్బా, ఆల్వేస్ బీ హ్యాపీ, మేక్ మెమరీస్ మేక్స్ యూ. ఇదే నేను ఎప్పుడు నమ్ముకునేది. రేపు ఉంటామో లేదో తెలియదు, సో ఈరోజు ఎంజాయ్ చేసేయాలనేసి. సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఈ రోజు ఎంజాయ్ చేయండి, రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు. వాట్ ఎవర్ యూ వాంట్ డూ ఇట్, వాట్ ఎవర్ యూ వాంట్ బై ఇట్. ఓకే, దాని తర్వాత నేను స్టాండ్ తీసుకోలే. మా ఇంట్లో 2-3 స్టాండ్లు ఉన్నాయి, ఎత్తుకొచ్చి ఇస్తా, రేపు స్టాండ్ తీసుకో. ఎవడే జోక్. దాని తర్వాత నాగమావ, హౌస్లో ఎవరు నీకోసం స్టాండ్ తీసుకోవట్లేదంటే వాళ్ళు నీకోసం తీసుకునేలాగా నువ్వు ఆడాలా, నువ్వు గొడవలు వేసుకుంటా 24 గంటలు గొడవలు పెట్టుకుంటా ఉంటే ఎట్టుంటారు? ఓకే, అప్పుడు హరీష్, సార్ నేను ఎవరు గుడ్ బుక్స్లో ఉండాలి అనుకోలేదు సార్, నేను గుడ్ లాగా ఉండడానికి నేను నటించట్లేదు, ఐ వాంట్ టు విన్ ద ఆడియన్స్ అనేసి అంటే, ఆడియన్స్ డిడ్ హీ విన్ యూ అంటే నో అన్నారు. సో యు ఆర్ ఫెయిలింగ్ ద ఆడియన్స్ టు హరీష్, యూ హ్యావ్ టు చేంజ్ అనేసి అన్నారు. మారడు. ఈమె కూడా సంజన రేపటి నుంచి దొంగతనం చేస్తుంది, దొంగతనం బోర్డు వేసుకుంటా బిగ్ బాస్ అని, దొంగతనం బోర్డు అయినా వేసుకుంటుంది, కానీ జనాలు రిట్రీట్ చేసేది మాత్రం మారదు. చూద్దాం. సంజన మళ్ళీ, సార్ నేను చేసే నాటీ థింగ్స్ వ్యాంప్ లాగా పోతుందా సార్ బయటికి అని అడిగింది. అలా వెళ్తుంటే ఇంతమంది సాక్రిఫైస్ చేసి నేను లోపల పిలుచుంటారు కదా అంట, అది లోపల ఉండేవాళ్ళు స్వామి, బయటకి ఎట్టబోతోంది అది చెప్పాలి కదా అనేసి అంటుంది. మొత్తం అన్ని చెప్పేస్తే గేమ్ మారిపోతుంది కదా. ఇదే సంజన ఏమో బయట ఏం జరుగుతుందో చెప్పొద్దు, రేపు పొద్దున వాళ్ళ గేమ్ మారిపోతుందని చెప్పేసి దివ్యాకి చెప్తుంది. బట్ అదే సంజన వచ్చి మళ్ళీ ఇది చేస్తుంది. హౌ? దాని తర్వాత దొంగలు ఉన్నారు జాగ్రత్త, చిన్న బోట్ పంపించండి అనేసి అన్నారు. అంటే చిన్న బోర్డు కాదు పెద్ద బోర్డు, ఎంత పెద్ద బోర్డు పంపిస్తారో అనేసి అనింది. అప్పటికన్నా మారుతుందేమో అనేసి. దాని తర్వాత ఈ ముగ్గులు పోటీ ఒకటి పెట్టినారు. ముగ్గులు పోటీ కదా, ఏదో పోటీ మొత్తానికి. దాంట్లో టెనెన్స్ విన్ అయిపోయినారు. సార్ టెనెన్స్ మెనూ ఫుడ్ చేంజ్ చేయండి సార్, మా వల్ల తినడానికి అవ్వట్లేదు సార్ అంటే, ఓనర్స్ మరీ ఉండేది కూడా ఇవ్వరు సార్ అనేసి అంటే, అంత లేదు తగ్గేదే లేదు, నేను పోతాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. నెక్స్ట్ వీక్ అది రేపు కలుద్దాం. రేపు దసరా పండగ, రేపు 4 గంటల సేపు షో. ఏందా చూడాలో, 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం చూస్తామో, ఏం రివ్యూస్ ఇస్తామో ఏమో. రేపంతా ఫుల్ గోల్మాల్ గందర్మాల్ లాగా ఉంటుంది. అది ఈరోజు రివ్యూ. మీరు నా పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తారా? నా పాయింట్స్ మీ పాయింట్స్ ఏముందా, లేకపోతే ఎక్కడైనా మన పాయింట్స్ డిఫర్ అవుతున్నాయా? అది కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. ఫుల్ కమెంట్స్, 1000 కమెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. 1000 కమెంట్లు గీతో అని పెట్టండి, 1000 కమెంట్లు లైక్ చేస్తా. మీరు ఎన్ని కమెంట్లు పెడితే అన్ని కమెంట్లు, నాకు మంచి కమెంట్లు అనిపించింది అంతా లైక్ చేస్తా ఫర్ ష్యూర్. ఈరోజు ఐ విల్ గివ్ యూ అ హార్ట్ ఫర్ ఆల్ యువర్ కమెంట్స్. సో ప్లీజ్ డూ కమెంట్ వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ రివ్యూ, అండ్ వాట్ డూ ఫీల్ అబౌట్ మై రివ్యూస్, అండ్ వాట్ డూ ఫీల్ అబౌట్ దిస్ ఛానల్, వాట్ డూ ఫీల్ అబౌట్ మై క్యూట్నెస్, అండ్ హైప్ కూడా చేయండి వీడియోని. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. దిస్ మీ యోగి తులసి. I love you guys.